హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హను మీడియా. నేను మీ వాసు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాం. టాపిక్ అంటే మరి ఎవరి గురించే కాదు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. టాపిక్ ఏం లేదు, అంటే ఈ రోజుల్లో ఎవరైనా కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ని కోరుకుంటుంటారు. అంటే నాకు ఇంత లగ్జరీస్ కార్ కావాలి, నాకు లగ్జరీస్ ఆఫీస్ కావాలి, నేను ఉండేదానికి ఎంత ఇంటీరియల్ ఉండాలి. ఎందుకంటే మనం కలియుగంలో బతుకుతున్నాం. లగ్జరీస్కే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే కంఫర్ట్ మెయిన్. ఎందుకంటే మామూలు ట్రైన్లో జర్నీ చేసి మనం కారు కావాలి, ఎందుకంటే కంఫర్ట్కి అలవాటు పడిపోయినాయి. ఈ యొక్క కలియుగంలో తనకున్న కంఫర్ట్ని వదిలేసి ఆల్రెడీ రాజకీయ జీవితంలోకి ఏదైతే వచ్చారు డిప్యూటీ సీఎం కింద, అలాగే ఎమ్మెల్యే కింద తనకున్న కర్తవ్యాన్ని అయితే ప్రజెంట్ ఆయన నిర్వహిస్తున్నారు. సో దీనికి మించిన విషయం ఏంటంటే ప్రజెంట్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పరిపాలనా విభాగానికి సంబంధించిన ఒక ఆఫీసు, దానికి ఎంత బడ్జెట్ అని చెప్పేసి ఆయనకి ఒక లెటర్ పంపించడం అయితే జరిగింది. కానీ దీన్ని ఆయన చాలా సున్నితంగా తిరస్కరించడం అయితే జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్ర ఖజానాకు ఉండే పరిస్థితులు, ఇవన్నిటిని ఊహించుకుని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, సార్ మీరు ఇచ్చిన దానికి నేను కృతజ్ఞభావుణ్ణి, బట్ నాకున్న సోర్స్ అంటే రాష్ట్రానికి ఉన్న సోర్స్లో మళ్ళీ ఇది ఒక భారం అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన ఏం చేశారంటే, మంగళగిరిలో తన నివాసం ఏదైతే ఉందో దాన్నే తన ఆఫీస్ కింద యూజ్ చేసుకుంటాను. సో నాకు ఇచ్చింది ఏదైతే ఉందో ఫండింగ్ కానీ ఏదైతే బడ్జెట్ ఇచ్చారో ఈ బడ్జెట్ని అంతా కూడా రాష్ట్ర ప్రజల నిమిత్తం వాళ్ళకి యూజ్ చేయండి, నాకైతే వద్దు అని చెప్పి తిరస్కరించడం కూడా జరిగింది. ఎంతమంది ఉంటారు, కోటికి ఒక్కరు ఏమో ఉండొచ్చేమో, ఉండకపోవచ్చేమో కూడా. ఎందుకంటే చిన్న చిన్న పదవుల మీద చాలా కంఫర్ట్ తెక్కునే రోజుల్లో ఆల్రెడీ రాజభోగం అనుభవించాల్సిన సినిమాలను వదులుకుని ప్రజల కోసం ప్రజల మధ్యలోకి వచ్చిన మనిషి. సో ఈ రాష్ట్రం కోసం ఇంకెన్ని త్యాగాలు చేయబోతున్నారు. ద గ్రేట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. జై జగన్.